హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ట్రైన్ అయితే ఫిజియోథెరపీ సెంటర్కి వచ్చామండి. సో ఇదిగో ఫిజియోథెరపీ సెంటర్లో బాబునైతే అలా కూర్చోబెట్టామండి. వాళ్ళైతే మమ్మల్ని అయితే రానివ్వట్లేదు, వెళ్ళిపోమంటున్నారు బాబుని ఆప్ చెప్పేసేసి. సో బయట స్టే చేసామన్నమాట మేమైతే. సో లొకేషన్ అంతా తీసాను. సో అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. బాబుతో అన్ని యాక్టివిటీస్ చేయించడానికి, ఇంప్రూవ్మెంట్ తెప్పించడానికి అన్ని రకాల వసతులు అనేవి ఉన్నాయండి. ఇదిగోండి, ఫైనల్గా అయితే మేము ముగ్గురం ఇలా స్టే చేస్తున్నాం. ప్రేమ్ ఇచ్చేసి మా హర్ష, తన పేరేంటి అని అడుగుతుంటే హర్ష అని చెప్తున్నాడండి. మహర్షిని ప్రేమ్ ఎక్కడున్నాడు అని అడుగుతుంటే లోపల ఉన్నాడు, ఏడుస్తున్నాడు అని చెప్తున్నాడండి. లోపలికి వెళ్ళడానికి శతవిధాలా ట్రై చేస్తున్నాడు. డోర్ని బాగా తోస్తూనే ఉన్నాడు, కానీ తనకేమో వెళ్ళట్లేదు, లోపలికి ఓపెన్ అవ్వట్లేదు. బాగా పుష్ చేయాలి, కానీ పుష్ చేయలేకపోతున్నాడు. వస్తున్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు, వెళ్తున్నాడు. మళ్ళీ ప్రేమ్ని ఇమిటేట్ చేస్తూనే ఉంటున్నాడు. ప్రేమ్ ఇలా నడుస్తాడు, లోపల ఉన్నాడు అని చెప్తున్నాడు. మేమైతే బాబుని అలా లోపలికి పంపించి మేము అలా కూర్చున్నామండి. కానీ కూర్చున్నంతసేపు కూడా మాకైతే క్షణం తీరికలేదు అన్నట్టుగానే ఉంది. లోపల ఏం ఏడుస్తాడో ఏంటో అని భయంగా ఉందన్నమాట. మేము లేకుండా అంటే ఇదే ఫస్ట్ టైం. ఫిజియోథెరపీ ఎప్పుడూ కూడా మేము లేకుండా అయితే జరగలేదు. సో ఇదైతే డిఫరెంట్గా ఉంది ఫిజియోథెరపీ. ఇంకా బాగా గుక్క పెట్టేస్తున్నాడని లోపలికి వెళ్ళానండి. మళ్ళీ వెళ్ళిపోమన్నారు. మళ్ళీ లాస్ట్ ఇంకా వాళ్ళే పిలిచారు. ఇంకా అప్పుడు వెళ్ళాము లోపలికి. వాళ్ళది ఒక రూల్ అండి ఫిజియోథెరపీలో. అలా మనం లోపలికి వెళ్ళకపోవడానికి కారణం కూడా ఏంటంటే, మనం దగ్గర ఉంటే వాళ్ళ యాక్టివిటీస్ నేర్చుకోరు అని చెప్పేసి చెప్తున్నారు. సో అందుకని వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి మనల్ని బయటే ఉండమని చెప్తున్నారు. సో వాళ్ళు చెప్పింది కూడా ఒక అందుకు మన మంచి. బ్రెయిన్కి స్టాండింగ్ పొజిషన్ రావడానికి, స్పైన్లో స్టెబిలిటీ రావడానికి అలా ఎక్విప్మెంట్ ద్వారా అలా స్టాండింగ్ పొజిషన్లో వచ్చారండి బ్యాక్ సపోర్ట్తో. సో ఆ మిషన్ అంతా కూడా వెరైటీగా ఉంది. సో మా బాబు, చిన్న బాబు అయితే ఆడుకుంటున్నాడు. ప్రేమ్ ఏడుస్తున్నాడు, కానీ ఆడిపించడానికి చాలా ట్రై చేస్తున్నాడు బాల్స్ తెచ్చి. కానీ ప్రేమ్ ఏమో రిసీవ్ చేసుకోవట్లేదు. సో తీసుకెళ్ళిపోండి, కొత్తగా అనిపించి భయం వేస్తూ తీసుకెళ్ళిపోమంటున్నాడు. కానీ తప్పదు కదండి, చిన్న వయసులోనే తను కష్టపడితే రేపు ఫ్యూచర్ కోసం మనం బాధపడిన అవసరం లేదు. సో తనకి అంత బాధ ఉండదు, హ్యాపీగా ఉండగలుగుతాడు కదండి. సో అందుకనే ఇప్పుడు బాధ పెట్టినా రేపు కొంచెం తను ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి ఇప్పుడు మేము కష్టపెట్టక తప్పట్లేదు. ఫైనల్గా స్టాండింగ్ పొజిషన్ నుంచి అయితే రిలీజ్ చేస్తున్నారండి. సో అదంతా డిఫరెంట్గా ఉంది. సో బాబుకి అయితే స్టెబిలిటీ రావడానికి మాత్రమే ఇదని చెప్పారు. ఇకపోతే మా చిన్న బాబుతో ఊసులాడుతున్నారు అక్కడ డాక్టర్స్. సో చూడండి, ఊసులాడుతూ ఉన్నాడు, వెళ్ళిపోతాను అంటున్నాడు. కానీ నన్ను ఎత్తుకోమని చెప్తున్నాడు. వాళ్ళేమో విడిచిపెట్టట్లేదు, అంత నచ్చేసాడు వాళ్ళకి. ఇక ఫైనల్గా షూ అని చెప్పాను కదండి, ఈ షూ ఇవే అన్నమాట, హ్యాండ్మేడెడ్ షూ అన్నమాట. సో ఇవి ప్రత్యేకించి డిజబిలిటీ కండిషన్ ఉన్న పిల్లలకి యూజ్ చేస్తారండి. స్టాండింగ్ పొజిషన్కి డైలీ హాఫ్ అన్ అవర్ నడిపించమన్నారండి ఈ షూ వేసి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.